భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయ అభివృద్ధి పనులకు ఆగస్టులో టెండర్లు పిలిచి వెంటనే పనులు ప్రారంభించేలా ప్రణాళికలు రూపొందించాలని రహదారులు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులకు సూచించారు. ఆలయ అభివృద్ధి పనులపై అధికారులు ఆర్కిటెక్ట్ ఆనంద సాయితో సమీక్ష నిర్వహించిన మంత్రి ఆలయ అభివృద్ధి నమూనాలను పరిశీలించారు. చినజీయర్ స్వామి సలహాలు, సూచనలు తీసుకున్నాకే ప్రణాళికలు సిద్ధం చేయాలని తుమ్మల తెలిపారు. నూతన నమూనాకు చినజీయర్ స్వామి సూచించిన మార్పులు, చేర్పుల ఆధారంగానే నమూనాను ఖరారు చేసినట్లు ఆనంద్ సాయి వివరించారు. దీంతో తుది నమూనాను ముఖ్యమంత్రికి పంపాలని తుమ్మల చెప్పారు. ప్రస్తుత ఆలయ గోపుర నమూనాలో ఎలాంటి మార్పులు చేయకుండా ప్రాకారం, మాడవీధుల్లో మాత్రమే మార్పులు చేసినట్లు తెలిపారు. ఆలయ అభివృద్ధి సమగ్ర ప్రాజెక్టు నివేదికలను జూలై, ఆగస్టు నాటికి సిద్ధం చేసి టెండర్లు పిలవాలని మంత్రి స్పష్టం చేశారు. పనుల కోసం 100 కోట్ల రూపాయలను మంజూరు చేస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా ఆలయ అభివృద్ధి పనులు వేగంగా చేయడంతో పాటు భద్రాద్రిని టెంపుల్ సిటీగా మార్చాలని తెలిపారు. యాదాద్రి తరహాలో భద్రాద్రికి కూడా టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు విషయమై కూడా మంత్రి సమీక్షించారు.